రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందిన పురంధేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ పై 2,39,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు పురంధేశ్వరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్న పురంధేశ్వరి రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి విజయకేతనంలో తన వంతు పాత్ర వహించారు. ఇప్పుడు అందరి దృష్టి పురంధేశ్వరిపైనే ఉంది. ఎంపీ పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలోని కేంద్ర మంత్రి పదవిపై విస్తృత ప్రచారం జరిగింది. పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్న సందర్భంలో పురంధేశ్వరి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రకటించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయితే ఎక్కడి నుంచి కేంద్ర మంత్రులైన 4 ఎంపీ అవుతారు. అక్కడి నుంచి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఏర్పడినటువంటి తొలి పార్లమెంట్లో రాజమండ్రి ఎంపీగా కల్నల్ డిఎస్ రాజు గెలుపొందారు. డిఎస్ రాజు 3 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఎస్పీపీకే పట్టాభిరామయ్య రాజమండ్రి ఎంపీగా గెలిచి 3 సార్లు వరుసగా గెలుపొందడంతో పాటు కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. 1999లో పట్టాభిరామయ్య సోదరులు ఎస్పీబీకే సత్యనారాయణరావు రాజమండ్రి ఎంపీగా గెలుపొందడం జరిగింది. తొలిసారి గెలిచిన వాజ్పేయి మంత్రివర్గంలో ఎస్పీబీకే సత్యనారాయణరావు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం అయితే ప్రస్తుతం జోరుగా సాగుతుంది. సంవత్సరంలో గోదావరికి పుష్కరాలు రాబోతున్నాయి. గత పుష్కరాల సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉంది. ఈసారి గోదావరి పుష్కరాలకు ఈ జోడీయే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. గోదావరి పుష్కరాలకు ఈసారి కేంద్రం నుంచి రాష్ట్రం నుండి భారీగా నిధులొస్తాయని ఆశిస్తూ ఉన్నారు. గోదావరి పుష్కరాలకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందనే అభిప్రాయంలో కూడా ప్రజలున్నారు.